బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి కదా. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. 20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీఏ ఉద్యోగాలు కల్పించలేకపోయింది. 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. మేం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు 5 ఏళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో మీరే ఊహించుకోవచ్చు అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కాపీ క్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయని ఆరోపించారు. మొత్తానికి తేజస్వి యాదవ్ ఈ రకంగా ఇంటికో ఉద్యోగం అని డప్పు కొట్టి చెప్తుండు. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే చట్టం అమలు చేసి తీరుతా అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి ఇక అక్కడ మరి ఆ కోజాగా అప్పుడే మోదీ కోజాగా గా మధ్యనే ఒక్కొక్కరికి అకౌంట్లలో 10,000 వేసిండు. అది చిన్నదా కోజాగా? అమ్మో. ఇక మరి జనాలు ఎటు మొగుతారో చూడాలి. ఇక వచ్చే ఎదుకటి కాట పెంజ్ అయిందట. డీసీసీలపై ఏఐసీసీ కసరత్తు. ఈ కసరత్తులు చల్లగుండా ఈ కసరత్తులు అసలు ఎరకడికి పెళ్ళి అయిందట. ఇక చెప్పుకోవాలి ఈ ముచ్చట, ఇక చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ఇక రేపటి నుండి రంగంలోకి ఇన్ఛార్జీలు, ఈ నెలలోనే నియామకాలు, డీసీసీలపై ఏఐసీసీ కసరత్తు. పెళ్ళి అయింది. ఇక పెళ్ళి అయినాక ఇక కథ ఏముంటుందో ఇక మీకు ఎరికేనా. ఇక రేపు ఇక మాపు, ఇక రేపు ఇక మాపు, ఓనాడు మూడాలు, ఓనాడు ఆమాస, ఓనాడు పుణ్యం, ఓనాడు ఈ విధి తదియ, ఇది బాగలేవు, ఈ నక్షత్రాలు బాగలేవు, ఇది బాగలేదు, అది బాగలేదు. ఆఖరికి వస్తారు కల్లా అది జాడిచి మాపోయిందట అమ్మగారింటికి. ఊరిచ్చి 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 2 నెలల పొద్దుసాంది కథ నడుస్తుంది. డీసీసీల ఎంపికపై ఏఐసీసీ ఇన్ఛార్జీలు రంగంలోకి దిగుతున్నారు. అయ్యా ఇంకా దిగుతూనే ఉర్రాట. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధినేత ఖర్గే మార్గనిర్దేశంతో ఏఐసీసీ ఇన్ఛార్జీలు తమకు అప్పగించిన నమూనాలో క్షేత్రస్థాయికి వెళ్ళి వివరాలు సేకరించనున్నారు. బలమైన నేతలకు, ప్రత్యర్థులకు ధీటుగా పోరాడే వారికే జిల్లా బాధ్యతలు అప్పగించాలని రాహుల్ గాంధీ నిర్దేశించారు. ఇక ఇదే పని నిర్దేశిస్తారు, తిరుగుతారు, చూస్తున్నాము, పరిశీలిస్తున్నాము. నికరమైన ఆలోచనతో, నిశితమైన పరిశీలనతో, నికరమైన ఆలోచనతో, నిశితమైన పరిశీలనతో ఇదే పని. మేము ఏళ్ల పడంత్రము అభ్యర్థులను చూస్తాము, చేస్తాము, ఖరారు చేస్తాము. జనాలకు యాష్ వస్తుందట. ఓ సార్లు, ఓ పెద్ద సార్లు. ఇక మీరు ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటూ వస్తుంటే వినలేక చెవులు వామో ఏం చేద్దాం రా అనే కాడికి వచ్చింది కథ. దెబ్బ కానీ ఇది ముచ్చట. ఇక మరి మొత్తానికైతే యాళ్ళ అయింది. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత. ఇక మరి ఎట్టట్టుండే ఇలా భాగవతం ముందుకుందా. ఇలా ఎక్కువ ఈ బీసీల కథే ముంగటేసుకున్నాము. ఇక మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ అయిపోయింది. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొద్దుగుకంగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. యాది పెట్టుకొని చూడురి. ఉంటా శనార్థి.